ఫార్ములా ఈ కేరాజ్ పెట్టినాం. సరే ప్రపంచం దృష్టి అంతా కూడా మనం ఆకర్షించగలిగినాం. చక్కగా నాకు కూడా మిత్రులు యూరోప్లో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు, అందరూ కూడా ఆశ్చర్యపోయినారు. అరే కార్ రేస్ కూడా పెడుతున్నారు హైదరాబాద్ నగర్లో, అంత నెక్స్ట్ లెవెల్ పోయిందని చెప్పేసి సంతోషపడ్డాం అధ్యక్ష. ఫార్ములా ఈ కార్ రేస్లో 50 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కంపెనీకి పోయినాయి. 50 కోట్ల చుట్టే తిరిగిరు. 50 కోట్లు ఎట్లా పోయినాయి, ప్రభుత్వం నుంచి పోయినాయి, అంత క్లారిటీ ఉంది అంతా కూడా. అంటే 50 కోట్ల గురించే కంపెనీ పోయింది, ఒప్పుకున్నాడు. మళ్ళీ ఫార్మా ఈ కార్ రేస్ హైదరాబాద్ పెడదామని చెప్పేసి ముందుకు వచ్చినాడు. కానీ మనం దాన్ని ముందుకు పోలేదు. కానీ ఒలింపిక్స్ పెడతా అంటున్నాం లక్షల కోట్ల రూపాయలతో. ఏమని సందేహం వస్తుంది అధ్యక్ష? నాకు ఒక సామెత గుర్తుంది అధ్యక్ష, గూట్లో రాయి తినేవాడు ఏట రాయిస్తాడని చెప్పి. గూట్లో రాయి తినేవాడు ఏట రాయిస్తాడంట. అంటే నీకు ఫార్ములా కేసు పెట్టి నీకు చేత కానివాడు ఇప్పుడు ఒలింపిక్స్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఇట్లా